చెప్ బ్రో. పాస్కా అంటే ఏంటి బ్రో? పాస్కా అంటే ఏం లేదు బ్రో. పాస్కా అన్న ఈస్టర్ అన్న, రిజరక్షన్ డే అన్న, రిజరక్షన్ అన్న, పునరుత్థాన దినం అన్న, పునరుత్థానం అన్న. పాస్కా అంటే గ్రీక్లో ఈస్టర్ అని. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడిన తరువాత ఆనాటి ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి 3 దినములు సమాధిని భద్రపరచమని ఆజ్ఞ పొందుకొని ఆ సమాధికి కొంతమంది సైనికులను కాపలా పెట్టారు. బెన్నీ ఈసామ్ అనే అధికారి కింద 30 మంది టెంపుల్ గార్డ్స్ తో సమాధిని భద్రం చేశారు. రెండవదిగా రోమన్ సెంటూరియన్స్ అనే వ్యక్తి 50 మంది రోమా సైనికులతో కాపలా కాస్తాడు. మొత్తం 80 మంది సైనికులు ప్రభు సమాధిని కాపలా కాస్తారు. ఆ సమాధి రాయి 5 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువు కలిగినది. ఆ సమాధి రాయికి రోమన్ సీల్ ముద్ర కూడా వేశారు. ఎందుకు వారు సమాధిని కాపలా కాశారంటే ప్రభు ముందుగానే చెప్పాడు 3 రోజుల తర్వాత నేను తిరిగి మళ్ళీ లేస్తానని. అయితే వీళ్ళందరూ ప్రభు మరణాన్ని బంధిద్దాం అని అనుకున్నారు. కానీ ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇక ఇంతే బ్రదర్. పాస్కా ఈస్టర్ అంటే ఇదే. హ్యాపీ ఈస్టర్ బ్రో. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. యూర్ వెల్కమ్ బ్రో. చర్చికి వెళ్తున్నా భయ, ఇప్పుడే ఫుల్ టైం అయింది. మళ్ళీ డ్రెస్ ఏం చేసుకోవాలి.